ఆధారం ఎక్కడ ఉంటే అక్కడికి ట్యాపింగ్ డివైస్లు పంపించడం, సీక్రెట్గా రికార్డ్ చేయడం, దీంతో బ్లాక్మెయిలింగ్ గత కొన్నాళ్లుగా ఇదే కథ నడిచింది. పొలిటికల్ యాంగిల్ నుంచి సీన్ మరో టర్న్ తీసుకుంది. ఫోన్ నంబర్లు రావడం, నిఘా పెట్టడం, ఈ ఫోన్ నంబర్లు ఎవరెవరిచ్చారు, ఎలా కథ నడిపించారన్నది ఇప్పుడు దర్యాప్తులో తేలుతోంది. ట్యాపింగ్ డివైజెస్ సాఫ్ట్వేర్ని రవిపాల్ అనే వ్యక్తి ద్వారా దిగుమతి చేసుకున్నారని గుర్తించారు. ఇలా కొన్న ట్యాపింగ్ పరికరాల్ని ప్రతిపక్ష నేతలు, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లకి 200 మీటర్ల దూరంలో ఇన్స్టాల్ చేయడం, వినడం జరిగాయని పోలీసులు గుర్తించారు. ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన డివైస్తో 300 మీటర్ల పరిధిలో మాటల్ని వినే వీలుందని చెబుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకుని డివైస్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు వినడం, పైకి చేరవేయడం జరిగాయని అంటున్నారు. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ చీఫ్గా పనిచేశాడు. ఎవరి ఫోన్లని ట్యాప్ చేయాలో వాళ్ల ఫోన్ నంబర్లు ప్రభాకర్ రావు ద్వారా 30 మంది సభ్యుల ప్రణీత్ రావు టీంకి చేరేవని తేల్చారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల వ్యూహాల్ని కనిపెట్టడం, వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం లక్ష్యంగా ట్యాపింగ్ జరిగిందని ఇదివరకే కాంగ్రెస్ నేతలు విమర్శించారు. 2018 తర్వాత మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక బైపోల్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించినట్టు తాజా విచారణలో బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ హోదాలోని రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి వివిధ కంపెనీలకు చెందిన డబ్బుతో పాటు ప్రతిపక్ష పార్టీల డబ్బుని సీజ్ చేయించినట్టు చెప్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల టైంలో పోలీస్ తనిఖీల్లో దాదాపు 350 కోట్ల రూపాయల క్యాష్ సీజ్ చేశారు. ఇందులో ఎక్కువ మొత్తం హవాలాకు సంబంధించిందే. 300 కిలోల బంగారం, 1000 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. హవాలా రూట్లో వెళ్లేవారినే ప్రణీత్ రావు టీం టార్గెట్గా చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హవాలా డబ్బు విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయరని భావించటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తానని ప్రభాకర్ రావు చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, ప్రభుత్వం చెబితే మీరెలా పనిచేస్తున్నారో అప్పుడు తాము ప్రభుత్వం చెప్పినట్టుగానే చేసినట్టు చెప్పుకున్నారట. పోలీసులం ఒకటని, ఇళ్లలో సోదాలు ఎందుకని అడిగినట్టు తెలిసింది. అయితే ఈ మ్యాటర్ అంతా అఫీషియల్ మెయిల్కు పెట్టాలని అధికారి కోరడంతో ఫోన్ కట్ చేశారని అంటున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదనపు మాజీ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట్లో జరిపిన సోదాల్లో 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబులు, 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్ని స్వాధీనం చేసుకున్నారు. విపక్ష నేతలు, అధికారులు, ఇతరుల ఫోన్లని అనధికారికంగా ట్యాపింగ్ చేయడానికి ప్రభాకర్ రావు ఆదేశాలే కారణమని భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. ఆయన ఆదేశాలతో విపక్ష నేతల ఫోన్లని ట్యాప్ చేసినట్టు అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్కు చెందిన ఓ కీలక నేత ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు మీడియా ముందుకొచ్చి తమకెలాంటి సంబంధం లేదని చెప్పుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా ఇదే విషయంపై మరోసారి తన వెర్షన్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుతో తనకెలాంటి సంబంధం లేదని, బంధుత్వం లేదని, కేవలం ఆయన తన సామాజిక వర్గం మాత్రమే అంటున్నారు. వాళ్ళమ్మమ్మది తన ఊరే అని చెబుతున్నారు. ఇంక్వైరీ ఏమంటున్నాం కదా, ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు వినండి. ప్రణీత్ రావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలియడం కూడా తెలియదు, వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎలా సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు, వాళ్ళు క్యాస్ట్ ఎంక్వైరీలో తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి. ఈ కేసులో ప్రభాకర్ రావు కూడా పాత్రధారి అని సూత్రధారులు తేలాలంటే ప్రభాకర్ రావుని విచారిస్తేనే బయటకొస్తుందని అంటున్నారు. ఆయన్ని విచారిస్తే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాపింగ్ చేశారో స్పష్టత వస్తుందని అంటున్నారు.
ప్రధాన సూత్రధారులపై కేసు బలంగా ఉండాలంటే ప్రభాకర్ రావు వాంగ్మూలం కీలకమని, అదే సమయంలో సరైన సాక్ష్యాధారాల సేకరణ కూడా ముఖ్యమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న 4 పోలీసు అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్ రావు గతంలో ఉమ్మడి నల్గొండ ఎస్పీగా పనిచేస్తే సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు ఇదే నల్గొండ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుపతన్న యాదగిరిగుట్టలో ఎస్ఐగా, భువనగిరిలో సీఐగా పనిచేయగా భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్ స్టేషన్స్లో ఎస్ఐగా పనిచేశారు. ఈ ట్యాపింగ్ టీం పోలీస్ శాఖలోని కీలక అధికారులను కూడా వదిలిపెట్టలేదని అంటున్నారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఆయన కంటే తక్కువ, ఎక్కువ హోదాల్లో ఉన్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు తెలిసింది. పలువురు ఐపీఎస్లతో పాటు ఐఏఎస్ అధికారులపైన నిఘా ఉంచారని అంటున్నారు. ఓ దశలో సాధారణ ఫోన్, వాట్సాప్లు కాకుండా సిగ్నల్ యాప్ వాడాలని ఎస్పీలు, ఇతర అధికారులకు చెప్పారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ట్యాపింగ్తో సంబంధం ఉన్న బీఆర్ఎస్ లీడర్స్కి త్వరలోనే నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు చెప్పిన విషయాల ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ట్యాపింగ్ తెర వెనుక ఉన్న వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని హైదరాబాద్ సిపికి కాంగ్రెస్ నేత, యాక్టివిస్ట్ బక్క జడ్సన్ కంప్లైంట్ చేశారు. మానవ హక్కులు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ చట్ట వ్యతిరేకంగా ట్యాపింగ్ చేశారని అన్నారు.